గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 407 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 51,295 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్లో మనకు మూవ్మెంట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్లో లోయెస్ట్ లో వచ్చేసి 50,438, హైయెస్ట్ హై వచ్చేసి 51,398. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఈ రోజు అయితే ఒక 1000 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మూవ్మెంట్ జరిగింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాము, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ నిన్న వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మార్కెట్ అనేది రాకెట్‌లా పైకి వెళ్తుందని. అదేవిధంగా ఈరోజైతే మార్కెట్ అయితే రాకెట్‌లాగా పైకి వెళ్ళింది. సో, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ నేను సీఈ హోల్డ్ చేసుకున్నానని మీకు క్లియర్‌గా నేను వీడియోలో చెప్పాను. అదేవిధంగా మార్కెట్ ఎప్పుడైతే నేను ఇక్కడ కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నానో ఇక్కడ నేను హ్యూజ్‌గా హోల్డ్ చేసుకున్నాననమాట. ఆల్మోస్ట్ ఆల్ 1000 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే హోల్డ్ చేసుకున్నాను. సో, దాన్ని చూసుకుంటే నెక్స్ట్ డే మార్కెట్ హ్యూజ్‌గా రివర్స్ అవుతదని నాకు తెలుసు. అందు విధంగానే నేను 500 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ అయితే చేశానన్నమాట. చూడండి క్లియర్‌గా చూస్తే మీరు. మార్కెట్ అనేది హ్యూజ్‌గా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిందన్నమాట. గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది పైకెళ్తుందని నాకు తెలుసు. కానీ స్టాప్ లాస్ హిట్ అయ్యి పైకి వెళ్తుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేసి కొద్దిగా భయపడ్డాను. బట్ అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. మార్కెట్ అయితే హ్యూజ్‌గా రైజ్ అప్ అయింది. మార్కెట్ అయితే హైగా పైకి వెళ్ళిందన్నమాట. సో, మనకైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో, నేనైతే మంచి ప్రాఫిట్‌లోనే ఉన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 500 పాయింట్స్ వరకు క్యాప్చర్ చేసేసాను. ఇంకా 500 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నానన్నమాట. ఇది మండే అయితే కంపల్సరీ ఎళ్తుందని, మండే నుంచి ట్యూస్‌డే వరకు కంపల్సరీ మార్కెట్ అయితే వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, చూద్దాం. నేనైతే ట్యూస్‌డే వరకు ఆగి వెడ్నెస్‌డే ఉంటది కాబట్టి ట్యూస్‌డే ఎగ్జిట్ అయిపోతాననమాట. సో, ఇంకా మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్తాను. ఇంకా యాక్చువల్లీ ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, మార్కెట్ అయితే కంప్లీట్‌గా పైకే వెళ్తుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఆ 52,000 లెవెల్ వరకు మార్కెట్ అయితే వెళ్ళొచ్చు. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకొని మండే నెక్స్ట్ వీక్ అయితే మార్కెట్ మూవ్‌మెంటమ్ అయితే ఒక వన్ సైడ్ ర్యాలీగానే ఉంటుంది. ఒక బయింగ్ సైడ్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లోకి వస్తే 52,155, 51,724, 51,349, 50,447, 50,172, 49,677. ఈ లెవెల్స్ అన్ని నేను మీకు వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ లెవెల్స్‌లో మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకొని నెక్స్ట్ వీక్ అయితే మా రెసిస్టెన్స్ లెవెల్స్ చాలా కీ రోల్ అనమాట. సో, మండే మార్కెట్‌లో రెసిస్టెన్స్ లెవెల్స్ ఇంపాక్ట్ అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మార్కెట్ దాన్ని బేస్ చేసుకొని మార్కెట్‌లో ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గనుక ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ అయితే హ్యూజ్‌గా రైజ్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. చూద్దాం నా టార్గెట్ హిట్ అవుతుందా? లేదంటే మధ్యలో ఎగ్జిట్ అయిపోతాననేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.